వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ క్లాసెస్ యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు కానిస్టేబుల్స్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి వంటి ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్లో భాగంగా ఈ జనరల్ స్టడీస్ వీడియోస్ అనేవి చాలా ఉపయుక్తకరంగా ఉండును. ఈ వీడియో క్లాస్ యందు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్ అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్ మరియు అదర్స్ ఇతర సంస్థల గురించి మనం పరిశీలిద్దాం. ఇది పార్ట్ 1కి సంబంధించినటువంటి వీడియో. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వన్ కనుక మనం చూసినట్లయితే ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఇది మనకి ప్రధానంగా మహారాష్ట్రలోని కడక్వాస్లలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో అడగడం జరిగింది నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అయితే నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అనేది న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ అకాడమీ అనేసరికి కడక్వాస్లో పెట్టాలి, కాలేజ్ అనేసరికి న్యూఢిల్లీగా మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ అనేది మనకి డెహ్రాడూన్లో ఉంది. అయితే ఈ డెహ్రాడూన్ ముఖ్యంగా మనకి ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ ఉంది. ఉత్తరాఖండ్కి 2 రాజధానులు ఉన్నాయి, ఒకటి డెహ్రాడూన్ అదేవిధంగా గార్సైన్ అని పిలుస్తాం. అయితే ఈ డెహ్రాడూన్లో మనకి ఇండియన్ ఫారెస్ట్ అకాడమీ ముఖ్యంగా దీన్నే మనం ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ అని పిలుస్తాం. అలాగే ఎఫ్ఆర్ఐ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా డెహ్రాడూన్లో ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇది కూడా డెహ్రాడూన్లో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియా కూడా డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ వన్, ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజ్. ఈ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజ్ అనేది కర్ణాటకలోని జలహళ్ళిలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది కర్ణాటకలోని యలహంక అనేటువంటి ప్రాంతం వద్ద మనకి వీల్ అండ్ యాక్సిల్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇరుసులు మరియు చక్రాల ఫ్యాక్టరీ అని పిలుస్తాం. రైల్వేకి సంబంధించి వీల్ అండ్ యాక్సిల్ ఫ్యాక్టరీ యలహంకగా గుర్తుపెట్టుకోవచ్చు కర్ణాటక. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, డిఫెన్స్ సైన్స్ ల్యాబొరేటరీ. ఇది కూడా డెహ్రాడూన్లో ఉంది. డిఫెన్స్ సైన్స్ ల్యాబొరేటరీ అని పిలుస్తాం. ఇది డెహ్రాడూన్లో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఈ కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ అనేది పూణేలో ఉంది. సో పూణే అనేది ముఖ్యంగా ముతా నది ఒడ్డున ఉంది. ఈ పూణే అనేది ముతా నది ఒడ్డున ఉంది. దీన్ని దక్కన్ క్వీన్ అని పిలుస్తాం. ఆక్స్ఫోర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తాం పూణే నగరాన్ని. అయితే పూణేలో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఉంది, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఉంది, అదేవిధంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది. అదేవిధంగా మనకి టీవీ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఈ పూణేలో ఉంటాన్ని గమనించాలి. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ భారత వాతావరణ పరిశోధనా సంస్థ కూడా పూణేలో ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇన్ఫాంట్రీ స్కూల్ అనేది ముఖ్యంగా ఈ మౌ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. అంబేద్కర్ యొక్క జన్మస్థలం కింద మనం చెప్పుకుంటాం. ఇన్ఫాంట్రీ స్కూల్ అని పిలుస్తాం. అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ అనేది దియోలాలి మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 10th వన్, హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్. ఈ హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ అనేది గుల్మార్గ్లో ఉంది. ఈ గుల్మార్గ్ని మనం క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్గా పిలుస్తాం, వేసవి విడుదల రాణిగా పిలుస్తాం. కొన్ని సందర్భాల్లో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ముస్సోరీని కూడా క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అంటాం. కానీ హిల్ స్టేషన్స్లో అత్యంత ఎత్తైనటువంటి హైయెస్ట్ హిల్ స్టేషన్ ఇన్ ఇండియాగా చెప్పబడింది గుల్మార్గ్. ఇది జమ్మూ కాశ్మీర్ యూటీ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్. ఇది చెన్నైలో ఉంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ అనేది చెన్నైలో ఉండటాన్ని గమనించాలి. చాలా సందర్భాల్లో ఇది కూడా అడగడాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి
ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనేది దుండిగల్, ముఖ్యంగా ఈ దుండిగల్ అనేది హైదరాబాద్లో ఉంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ అని పిలుస్తాం. ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్, హైదరాబాద్. నెక్స్ట్ ఇండియన్ నేవల్ అకాడమీ. ఇది ముఖ్యంగా కేరళలోని ఎజిమాల అనేటువంటి ప్రాంతం వద్ద కోచిలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాల, కొన్ని సందర్భాల్లో కోచి అనడం జరుగుతుంది. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, ఇది కూడా ఇంపార్టెంటే. వెల్లింగ్టన్ అని పిలుస్తాం, తమిళనాడు. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్. నెక్స్ట్ కమింగ్ టు 5th వన్, ఇస్రో. ఈ ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. 1969 ఆగస్ట్ 15వ తారీఖున ఏర్పాటు చేయడం అని తెలిసిందే. ప్రస్తుత దీని యొక్క చైర్మన్ సివెన్, రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అంతరిక్ష కమిషన్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లేదా అంతరిక్ష కమిషన్ని 1972లో ఏర్పాటు చేసినట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఈ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది అహ్మదాబాద్లో ఉంది. 1947లో దీన్ని ఏర్పాటు చేశారు, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. స్పేస్ అప్లికేషన్ సెంటర్ కూడా అహ్మదాబాద్లో ఉంది. నెక్స్ట్ మనకు వస్తుంది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనగానే అహ్మదాబాద్ గుర్తుపెట్టుకోవాలి, 1947. నెక్స్ట్ 18th వన్, నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, చిత్తూరు జిల్లాలో గాదంకిలో ఏర్పాటు చేశారు 1992లో. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ 1963లో ఫామ్ చేయడం జరిగింది. ప్రధాన కార్యాలయం తిరువనంతపురం. ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ ఎస్ సోమనాథ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ సోమనాథ్ రైట్ నౌ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. అయితే ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ని ఇదివరకే మనకి తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా తర్వాత కాలంలో మార్చడం గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్. దీన్ని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అని పిలుస్తాం. మహేంద్రగిరిలో ఉంది. ఈ మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఈ సంస్థ చాలా ఇంపార్టెంట్. ఎందుకనగా ఈ మహేంద్రగిరిలో ముఖ్యంగా క్రయోజెనిక్ ఇంజిన్లకి ఉపయోగించే ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్స్, రాకెట్లో వాడే ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్స్, ముఖ్యంగా ద్రవ హైడ్రోజన్ కానీ ద్రవ ఆక్సిజన్ కానీ మనకి ఈ మహేంద్రగిరి తమిళనాడులో దొరకడాన్ని లేదా తయారు చేయడాన్ని గమనించాలి. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ అంటాం దీన్నే. ప్రస్తుతం ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్గా పిలుస్తున్నాం మహేంద్రగిరి, విచ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రాకెట్లో క్రయోజెనిక్ ఇంజిన్లు వాడతాం. ఈ క్రయోజెనిక్ ఇంజిన్లో ముఖ్యంగా ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ని చాలా శీతలీకరణ పరిస్థితుల్లో వీటిని తయారు చేయడానికి గమనించాలి. మహేంద్రగిరి, తమిళనాడు. నెక్స్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లేదా షార్. షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఎస్ అనగా శ్రీహరికోట, హెచ్ అనగా హై, ఏ అనగా ఆల్టిట్యూడ్, ఆర్ అనగా రేంజ్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. దీన్ని ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని 2002లో షార్గా పేరు మార్చడాన్ని గమనించాలి. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 1971లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ అర్ముగం రాజరాజన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 22, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. ఈ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అనేది కర్ణాటకలోని హసన్లో ఉంది. ఇదే హసన్ మనకి వ్యవసాయ పనిముట్లు కూడా ప్రసిద్ధి, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అని పిలుస్తాం. వ్యవసాయ పనిముట్లకి భారతదేశంలో పేరుగాంచిన ప్రాంతం హసన్, కర్ణాటక. మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ కూడా మనకి హసన్లో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ వేరే ప్రాంతంలో ఎక్కడ ఉందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. కమింగ్ టు 23, యాంట్రిక్స్ కార్పొరేషన్. ఇది బెంగళూరులో ఉంది. ముఖ్యంగా ఇస్రో యొక్క వాణిజ్య విభాగము, వ్యాపార కార్యక్రమాలు నిర్వహించే కార్పొరేషన్ ఈ యాంట్రిక్స్ కార్పొరేషన్ బెంగళూరులో ఉంది. అలాగే స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్, అదేవిధంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, అదేవిధంగా ఈ యునెస్కో వారసత్వ ప్రదేశాల్లో చేరినటువంటి తొలి భారతీయ నగరము అహ్మదాబాద్. సో రెండవది మనకి జైపూర్, మనకి తెలిసిందే. సో అయితే ఇక్కడ మనకి ఈ జైపూరే కాకుండా ఇటీవల కొన్ని యునెస్కో వారసత్వ ప్రదేశాల్లో చేరినటువంటి నగరాల పేర్లు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ నగరం అయితే అహ్మదాబాద్. ఇటీవల కాలంలోనే అహ్మదాబాద్ సమీపంలో మోతేరా క్రికెట్ స్టేడియం, సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం, ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంని ఇక్కడ కూడా స్టార్ట్ చేయడాన్ని గమనించాలి. సో స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ ఎన్ఆర్ఎస్సి. ఈ ఎన్ఆర్ఎస్సి అనేది ముఖ్యంగా ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇది హైదరాబాద్లో ఉండటాన్ని గమనించాలి. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, ఇది డెహ్రాడూన్లో ఉంది. ఈ రెండింటికి ఇచ్చిన డిఫరెన్సెస్ చూసుకోండి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అయితే హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అయితే డెహ్రాడూన్. నెక్స్ట్ టెర్ల్స్, తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, తుంబా ఇది కేరళగా గుర్తుపెట్టుకోవచ్చు. తొలి సౌండింగ్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ భారతదేశంలో టెర్ల్స్. దీని తర్వాత కాలంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా మార్చడాన్ని గమనించాలి. కమింగ్ టు 28, వెస్టర్న్ నావల్ కమాండ్ ముంబై, ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నం, సదరన్ నావల్ కమాండ్ కోచి. సో కాబట్టి ఇక్కడ తూర్పు నావల్ కమాండ్ కానీ, దక్షిణ నావల్ కమాండ్ కానీ, పశ్చిమ నావల్ కమాండ్ అని మనకి జతపరచమని వాటిలో ఇవ్వడం జరగచ్చు, లేదా నేరుగానే అరడానికి కూడా ఆస్కారం ఉంది. నెక్స్ట్ కమింగ్ టు 31, ఇండియన్ కోస్ట్ గార్డ్. ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ని 1978లో ఫామ్ చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ కృష్ణస్వామి నటరాజన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కృష్ణస్వామి నటరాజన్ ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్. ఈ ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ కోయంబత్తూరులో ఉంది. కోర్స్ దీన్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తాం. కోయంబత్తూర్ షుగర్ కేన్ బ్రీడింగ్ సెంటర్ కూడా ఈ కోయంబత్తూరులో ఉండటాన్ని గమనించాలి. సో అదేవిధంగా ఈ కోయంబత్తూరులో ఒక ప్రత్యేకమైనటువంటి పార్క్ ఉంది. ఏం పార్క్ ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ కమింగ్ టు 33, పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్. ఇది ఆగ్రాలో ఉంది. పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్ ఆగ్రాలో ఉంది. ప్రస్తుతం ఆగ్రాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి దీన్ దయాళ్ ఎయిర్పోర్ట్ అని పేరు పడడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఆగ్రా కాస్త ఆగ్రావాన్ అవడానికి ఆస్కారం ఉంది. ఈ నగరం పేరును ఆగ్రావాన్గా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. క్వశ్చన్ నెంబర్ 34th పాయింట్, నావిగేషన్ అండ్ సిగ్నల్స్ స్కూల్. ఇది హైదరాబాద్లో ఉంది. నావిగేషన్ సిగ్నల్ అనగానే హైదరాబాద్కి పెట్టుకోవచ్చు. కాలేజ్ ఆఫ్ వార్ఫేర్, ఇది సికింద్రాబాద్లో ఉంది. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, రాయ్బరేలీ, ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఈ విమాన పైలట్లకి శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, రాయ్బరేలీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ పోస్టల్ అకాడమీ, నేషనల్ పోస్టల్ అకాడమీ అనుకోండి, గజియాబాద్ చెప్పొచ్చు. గజియాబాద్ నేషనల్ పోస్టల్ అకాడమీ, గజియాబాద్. నేషనల్ పోస్టల్ అకాడమీ రఫీ అహ్మద్ కిద్వాయ్ నేషనల్ పోస్టల్ అకాడమీ గజియాబాద్గా మనం చెప్పవచ్చు. అలాగే సిబిఐ అకాడమీ కూడా గజియాబాద్లో ఉంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్. ఈ కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ అనేది ఎక్కడ ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్. నెక్స్ట్ 40th వన్, ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్, చెల్లకెరె. ఇది కర్ణాటకలో ఉంది. చెల్లకెరె వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడి నుంచి మనకి జనరల్గా భారతదేశంలో వ్యోమగోములకి శిక్షణ ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయే గగన్యాన్ ఇలాంటి ప్రాజెక్టులకి వ్యోమగోములకి శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ చెల్లకెరె వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ 41, అస్సాం రైఫిల్స్. ఈ అస్సాం రైఫిల్స్ అనేది అస్సాంలో లేదు, మేఘాలయలోని షిల్లాంగ్లో ఉంది. దేశంలోని అత్యంత పురాతనమైనటువంటి పారామిలిటరీ ఫోర్స్, ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ అస్సాం రైఫిల్స్ 1835లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్గా సుఖదీప్ సాంగ్వాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. సుఖదీప్ సాంగ్వాన్ ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సిఆర్పిఎఫ్. ఈ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, న్యూఢిల్లీ 1939గా గుర్తుపెట్టుకోవచ్చు. డైరెక్టర్ జనరల్ ఏపీ మహేశ్వరి. అలాగే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, న్యూఢిల్లీ 1962లో ఫామ్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్. అదేవిధంగా సశస్త్ర సీమాబల్. ఈ సశస్త్ర సీమాబల్ న్యూఢిల్లీలో ఉంది. 1963లో ఫామ్ చేశారు. డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్ చంద్ర. అదేవిధంగా బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, న్యూఢిల్లీ 1965గా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ రాకేష్ ఆస్థానా. అదేవిధంగా ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ న్యూఢిల్లీ 1969లో ఫామ్ చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్ చంద్ర. ఇక్కడ సశస్త్ర సీమాబల్ అదేవిధంగా సిఐఎస్ఎఫ్ రెండు కుమార్ రాజేష్ చంద్రగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ న్యూఢిల్లీలో ఉంది. 1984 సంవత్సరం ఇంపార్టెంట్. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్. అలాగే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీ 1958. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్గా జి సతీష్ రెడ్డి నెల్లూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మోటార్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.
నెక్స్ట్ ఎన్సీసీ ఈ 1948లో ఫామ్ చేశారు, న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వరకు మనకి పూర్వం రాజీవ్ చోప్రా ఉండేవాడు, కానీ ప్రస్తుతం తరుణ్ కుమార్ హెచ్. ఈ తరుణ్ కుమార్ హెచ్ అనేవాడు ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని పిలుస్తాం. తరుణ్ కుమార్ హెచ్గా గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ చోప్రా స్థానంలో రావడాన్ని గమనించాలి. అదేవిధంగా మనకి ఈ హోమ్ గార్డ్స్ అనేటువంటి ఈ వ్యవస్థ కేరళలో లేదు, మిగతా రాష్ట్రాల్లో మనకి కనిపిస్తుంది. ఈ హోమ్ గార్డ్ అనేది కేరళ రాష్ట్రంలో లేదు. 1962లో ఫామ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఆర్మీ క్యాడెట్ కాలేజ్, ఇది డెహ్రాడూన్లో ఉంది, ఆర్మీ క్యాడెట్ కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ కంబాట్ లేకపోతే ఆర్మీ వార్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ కంబాట్నే కాస్త ఆర్మీ వార్ ఆఫ్ కాలేజ్గా పేరు మార్చారు, మౌ మధ్యప్రదేశ్. ఎయిర్ ఫోర్స్ స్కూల్ అనేది చాలా చోట్ల ఉంది, అయినప్పటికీ కూడా జలహళ్ళి ఎక్కువగా మనకి అడుగుతూ ఉన్నాడు, జలహళ్ళి కర్ణాటక. నెక్స్ట్ ఈ ఆసియాలోని అతిపెద్ద నావల్ బేస్ సీబర్డ్. ఇదే జనరల్గా మనం ఇది కర్ణాటకలోని కార్వార్ గుర్తుపెట్టుకోవాలి. అతిపెద్ద నావల్ బేస్ ఇండియాలో సీబర్డ్ అని పిలుస్తాం. దీనికి పెట్టినటువంటి పేరు కార్వార్, కర్ణాటకగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇది బెంగళూరులో ఉంది, 1964. సో ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా BDL, భారత డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్లో ఉంది, 1970లో దీన్ని ఫామ్ చేయడం జరిగింది. అలాగే మిదాని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, ఈ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది, 1973. ఈవెన్ NMDC, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా హైదరాబాద్లో ఉంది. అలాగే మిదాని కూడా హైదరాబాద్లో ఉండటాన్ని గమనించాలి. అదేవిధంగా 58 ఇస్రో సెకండ్ స్పేస్ పోర్ట్, ఈ మనకి శ్రీహరికోట తర్వాత దేశంలో రెండవ సెకండ్ స్పేస్ పోర్ట్ని కులశేఖరపట్నంలో ఏర్పాటు చేయడాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ కులశేఖరపట్నం తమిళనాడుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా RPF, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని పిలుస్తాం. RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇప్పుడే మీకు రైల్వే బోర్డు చైర్మన్ కూడా మారడం జరిగింది, కామెంట్ రూపంలో తెలియచేయండి. రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ స్థానంలో రైల్వే బోర్డు చైర్మన్ మారడం జరిగింది. సో అయితే RPF ఇది మనకి 1872లో ఇది ఫామ్ అయింది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్గా గుర్తుపెట్టుకోండి. RPF డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు అరుణ్ కుమార్. నెక్స్ట్ అదేవిధంగా ఈ గొల్లలమోడ, నాగాయలంక, కృష్ణా జిల్లాలో గొల్లలమోడ అనేటువంటి కృష్ణా జిల్లాలో నాగాయలంక మండలం గొల్లలమోడ అనేటువంటి విలేజ్లో మనకి ఈ మిసైల్ టెస్టింగ్ రేంజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. మిసైల్ టెస్టింగ్ రేంజ్ ప్రాజెక్ట్ గొల్లలమోడ, నాగాయలంక. ఇది మనకి కొన్ని ముఖ్యమైనటువంటి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్, పారామిలిటరీ ఫోర్సెస్. మీరు ఒకసారి గమనించినట్లయితే ఎగ్జామినేషన్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ గురించి అడగడం జరిగింది, ఇండియన్ మిలిటరీ అకాడమీ గురించి అడగడం జరిగింది, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ గురించి అడగడం జరిగింది, ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజ్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ అని పిలుస్తాం, ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో ఉండటం గమనించాలి, కిరికేనే ప్రాంతం వద్ద. అదేవిధంగా హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ గుల్మార్గ్ అడగడం జరిగింది, ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ చెన్నై అడగడం జరిగింది, ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ అడగడం జరిగింది, ఇండియన్ నేవల్ అకాడమీ యజమాన్ అడగడం జరిగింది, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ గురించి అడగడం జరిగింది, ఇస్రో గురించి కొన్ని వందల సార్లు. అదేవిధంగా అంతరిక్ష కమిషన్కి సంబంధించి, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించి, NARL నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇది చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి ఎగ్జామ్లోనూ కూడా ఈ ప్రశ్న అడగటాన్ని గమనించాలి. 18వ నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, గారంకి, చిత్తూరు, 1992. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా మాత్రమే మీకు ఈ సమాచారాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. తప్పకుండా గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే దీంతో పాటు మనకి ప్రధానంగా మీరు గమనించాల్సింది మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, గణపతి ఇన్స్టిట్యూట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. ఇది ఎవరికైనా కావాల్సి ఉంటే మీరు వాట్సాప్కి మీ నేము నెంబర్ని
పంపించండి. మీకు కరెంట్ అఫైర్స్ పంపించబడడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ రాసుకుంటే మీరు 9505866099 9505866099 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు తక్షణమే కరెంట్ అఫైర్స్ అనేది ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు పంపించబడడం జరుగుతుంది. ప్లస్ నెలవారీ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ December 20, 2020 నుంచి PDF రూపంలో మీకు లభిస్తూ ఉన్నాయి, మీకు పంపించడం జరుగుతుంది. దీంతోపాటు గణపతి ఇన్స్టిట్యూట్ ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్, బైవీక్లీ మ్యాగజైన్ అనేది వస్తుంది. కానీ విని ఎరగని రీతిలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇటువంటి టెస్ట్ ప్రోగ్రామ్, లెవెల్ 2 టెస్ట్ ప్రోగ్రామ్ అనేది మీకు కనిపించదు. మ్యాక్సిమం ఆపరేషన్లే మీకు సబ్ ఇన్స్పెక్టర్లో అడగడానికి, కానిస్టేబుల్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తం 17 సబ్జెక్టులకు సంబంధించి 17 లెవెల్ 2 అనగా ప్రతి టెస్ట్లోనూ కూడా మీకు 40, 50 లేదా 60 లేదా 80 ప్రశ్నలు లెవెల్ 2 ఉంటాయి. అనగా ఒక ప్రశ్న అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ కనుక మీరు అణుశక్తి రంగం అనే టెస్ట్ తీసుకుంటే దానిలో ఒక 40 క్వశ్చన్ లెవెల్ 2 ఉంటే 40x4 దాదాపుగా 4 16 160 క్వశ్చన్లు ఒక పేపర్లో ఉన్నట్టుగా 160 క్వశ్చన్స్ ఒక టెస్ట్లో ఉన్నట్టుగా మీరు భావించాలి. అలాంటివి మీకు 17 టెస్ట్లు అనేవి ఆ మ్యాగజైన్లో లభించడం జరుగుతుంది. సో ఇది మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ January 1 నుంచి January 5 లోపు మీరు ఫోన్ చేసి మీ ఫోన్పే ద్వారా 50 రూపాయలు చెల్లించినట్లయితే మీకు ఈ మ్యాగజైన్, ఫోర్ట్నైట్లీ ఈ మ్యాగజైన్ మీకు వాట్సాప్ పంపించబడడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ముఖ్యంగా ఇది అందరికీ కూడా సో ఏపీపీఎస్సి, అదేవిధంగా టీఎస్పిఎస్సి, అదేవిధంగా మనకి ఈ సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో త్వరగా మీరు ఈ మ్యాగజైన్ని బుక్ చేసుకోండి. 1 నుంచి 5వ తారీఖు లోపల మాత్రమే మీరు ఫోన్పే చేసిన వారికి, 50 రూపాయలు ఫోన్పే చేసిన వారికి దాదాపుగా మీకు 100 నుంచి 120 పేజీలతో కూడినటువంటి మ్యాగజైన్ మీకు అందించబడడం జరుగుతుంది. అలాగే గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్స్ కొత్త బ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి. మీకు సోమవారం నుంచి కొత్త బ్యాచెస్ అనేవి తిరిగి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కావున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసెస్ అనేవి ప్రస్తుతం అయితే 9 గంటల నుంచి 1 గంట వరకు క్లాసెస్ జరుగుతున్నాయి. సో దీన్ని 9 గంటల నుంచి 6 గంటల వరకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. So meet you tomorrow with more current affairs and general studies classes. మీకు నిన్న January 1, 2కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడడం జరిగింది. రేపు మీకు January 3, 4కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేయబడడంతో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో కావున మనకి గణపతి ఇన్స్టిట్యూట్లో అథమెటిక్ రీజనింగ్ శివశంకర్ సార్, అదేవిధంగా అథమెటిక్ బాలచంద్ర సార్, అథమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ బాలచంద్ర సార్ చెప్తా ఉన్నారు. సో ఈ ఇద్దరు ఫ్యాకల్టీ మీకు అథమెటిక్ రీజనింగ్కి సరిపోతారు. ఎందుకనగా గతంలో జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ కోస్తాంధ్రాలో చుట్టుపక్కల ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు సాధించినటువంటి సంస్థ కాకినాడలో మరి ఏ ఇన్స్టిట్యూట్కి కూడా ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా రాలేదు. ఓన్లీ ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా రాలేదు. అన్ని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా మనమే సాధించడం జరిగింది. ఈ విషయాన్ని నలుగురికి తెలియచేస్తారని కోరుకుంటూ ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.